2012లో 26 యాక్సిడెంట్లు జరిగినాయి, 2013లో 18 యాక్సిడెంట్లు జరిగినాయి, 2014లో 16 యాక్సిడెంట్లు జరిగినాయి, 2015లో 5 జరిగినాయి, 2016లో 4 జరిగినాయి, 2017లో 5 జరిగినాయి, 2018లో 2 జరిగినాయి, 2019లో 4 జరిగినాయి, 2020లో 4 జరిగినాయి, 2021లో 1 2 3 4 21 29 జరిగినాయి, 2022లో 4 జరిగినాయి, 23లో మాత్రం నిల్లు అని ఇచ్చారండి. 23 మాత్రమే నిల్లు. సో 24లో 4 కేసులు జరిగినాయి, 25లో ఇప్పటికీ 3 కేసులు జరిగినాయి అని చెప్పి ఇచ్చారండి. వీటిల్లో ఇప్పటివరకు ఆ చింతారెడ్డిపాలెంలో చనిపోయిన వారి సంఖ్య 67కు చేరిందని ఇచ్చారు. సో 67 మంది డెత్కి, అంటే ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ ఇంజురీస్ చాలా ఉంటాయి. మరి వీటి మీద నేషనల్ హైవేస్ వారు ఒక స్టెప్ తీసుకోవడం ఒకటి చేయాలి. నెక్స్ట్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, ఏదైతే సిటీలోకి ఎంటర్ అవడానికి పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ కొన్ని క్లోజ్ చేయవలసిన చోట ఓపెన్ చేసేసారు అంటున్నారు. ఆ పాయింట్స్ ఓపెన్ చేసేయడం వల్ల ఇమీడియట్గా ఇది యూ టర్న్ తీసుకుని ఈజీగా ఉంటుందని చెప్పేసి, లేదా ఆ యొక్క స్ట్రీట్లోకి వెళ్ళడానికి నేషనల్ హైవే మధ్యలో ఓపెన్ చేసేసారు సార్ అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చినాయండి. వాటిని ఎక్కడైతే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా క్లోజ్ చేయండి. అవి మేము అర్థం చేసుకోగలం, ఎవరొకరు ఒత్తిడి చేస్తారు, దాన్ని ఆ ఒత్తిడి చేసి వారి యొక్క ఊరిలో వారి యొక్క స్ట్రీట్కు అందుబాటులో ఉండేటట్టు ఆ పాయింట్స్ అన్ని కూడా క్లోజ్ చేసినట్టయితే బాగుంటుంది. మరి ఆ సమయంలో ఏదో సింపుల్గా మనం బ్యారికేడ్ పెట్టి క్లోజ్ చేసినంత మాత్రాన ఆ బ్యారికేడ్ ఒకటి తీసి మళ్ళీ మేము కూడా ఎంటర్ అయిపోతూనే ఉంటాడు. సో కాబట్టి టెంపరీ బ్యారికేడ్ చేయడం కాదు, కంప్లీట్గా క్లోజ్ చేసామని చెప్పేసి మేము నేషనల్ హైవేస్ అథారిటీ మీద కూడా ప్రీ లిటిగేషన్ కేసు కింద రిజిస్టర్ చేసాం. మీకు డైరెక్షన్స్ ఇస్తున్నామండి. ఏదైతే క్లోజ్డ్ పాయింట్స్ ఏదైతే ఓపెన్ చేయకూడదో ఓపెన్ చేసిన అన్నింటిలో కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తున్నామండి. మీకు విత్ ఇన్ టైంలో షార్ట్ సైడ్స్లో మీకు ఈ డిగ్రీ అవార్డుని పాస్ చేయడం జరుగుతుంది. అప్పటి వల్ల దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది రూట్ కాజ్ ఫర్ ది యాక్సిడెంట్స్. స్పీడ్ బ్రేకర్స్, తర్వాత ఈ జీబ్రా లైన్స్ లేకపోవడం వల్ల కూడా వెహికల్స్ వారు స్పీడ్గా రావడం, ఆ యొక్క స్పీడ్ బ్రేకర్స్ ఎప్పుడైతే లేవో అక్కడే మరి సడన్గా టర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్పీడ్ బ్రేకర్స్, జీబ్రా లైన్స్ ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోండి.